ఉన్నాడు, మీరేట్లున్నారు? చాలా బాగున్నాం. అసలు ఇప్పుడు పృథ్వీ బయటికి వచ్చేసాడు. ఎక్స్పెక్ట్ చేశారు అసలు పృథ్వీ బయటకు వస్తాడు? బట్ he deserves to be there on top 5. సో మీరు లోపలికి వెళ్ళే ఛాన్స్ వచ్చినప్పుడు ఒక నామినేషన్ పాయింట్స్ చెప్పారు కదా, అంటే నిజంగానే అనిపించి చెప్పారా లేకపోతే మీరు ఆ గేమ్ చూడడం వల్లనా లేకపోతే ఎందుకని అట్లా మెన్షన్ చేసి చెప్పారు? అని నిజంగానే చెప్పినా కదా, నేను లేనివి ఏమైనా చెప్పినా చెప్పలేదు కదా. సో 5th వీక్ మై ప్లాన్ వాజ్ దాట్ 5th వీక్ ఫస్ట్ 1 మంత్ మొత్తం కూడా నేను ఎప్పుడు కూడా నిఖిల్ ఇమ్యూన్ ఉండే, సో ఎప్పుడు ఇమ్యూనిటీ లేకుండా దొరుకుతుందా అని చెప్పిన అండ్ ఆల్సో ఇట్ ఈస్ గుడ్ ఫర్ దెమ్ కదా. అంత జర్నీ అయినప్పుడు అవి కొన్ని తెలుసుకుంటే ఇంకా నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ద గేమ్ నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ద షో మంచిగా ఉంటారు అని అనుకున్నాను. బట్ హెచ్పీ కన్నా కూడా విష్ణుప్రియ ఎక్కువ మనకి పోర్ట్రేట్ అయింది కదా, మరి ఎందుకు విష్ణుప్రియ గురించి మెన్షన్ చేయలేదు, ఓన్లీ హెచ్పీ గురించి మెన్షన్ చేశారు? యష్మిది నేను మెన్షన్ చేసింది ఏంటి అంటే మీకు అర్థం కాదు ఏంటంటే దాన్ని తిప్పి మీరు ఏదో మాట్లాడుకున్నారు అందరు, కానీ నేను చెప్పింది ఏంటంటే నిఖిల్ నువ్వు డైరెక్ట్గా యష్మికి చెప్పి ఊరుకో. ఎనీథింగ్ ఎనీ రిలేషన్షిప్ ఆర్ ఎనీ కాన్వర్సేషన్ షుడ్ బి బిట్వీన్ టూ పీపుల్. అది మొత్తం హౌస్ అందరికి పోయి చెప్పొద్దు, బ్యాక్ బిచింగ్ చేయొద్దు. అది దట్ ఈస్ అ డిస్రెస్పెక్ట్ టు ఎనీబడీస్ ఎమోషన్, బీట్ ఎ బాయ్ ఆర్ బీట్ ఎ గర్ల్. అది నేను చెప్పింది నామినేషన్ పాయింట్లా. దాని వాళ్ళ మధ్యలోనే తీసుకుని వాళ్ళు ఏదో మాట్లాడుకున్నారు, యష్మి నిఖిల్ మాట్లాడుకున్నారు, మీరందరూ ఏదో పాయింట్ తిప్పి ఏదో మాట్లాడారు. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద పాయింట్స్ అంతే. అంటే ఇప్పుడు జనరల్గా మనం గేమ్ చూస్తూనే ఉన్నాం కదా, నిఖిల్ ఈజీగా మ్యానిపులేట్ చేయొచ్చా లేదా నిఖిల్ యష్మిని మ్యానిపులేట్ చేశారు అనేవి బయట బాగా వినిపిస్తున్నాయి రూమర్స్, ఇంకా మనం రీల్స్లో మీమ్స్లో చూస్తూనే ఉన్నాం కదా, మీకు అలా ఎప్పుడైనా అనిపించింది? దట్స్ రాంగ్ క్వశ్చన్ టు మీ. అది నిఖిల్ని అడగాల, నన్ను అయితే ఎవరు మ్యానిపులేట్ అంటే చూసారు కదా, నిఖిల్ దగ్గరుండి చూసారు కాబట్టి నిఖిల్ ఈజీగా మ్యానిపులేట్ అయిపోతాడా అని? నో, అట్లేం ఉండదు కదా. సో ఇప్పుడు ఉన్న వాళ్ళని చూసి ఈజ్ వెరీ ఇంటెలిజెంట్, ఈజ్ వెరీ మచ్ ఇంటెలిజెంట్ గై, ఈజ్ నాట్ ఈజీ గై లైక్ అట్లేం కాదు. అంటే కొంతమంది ఏమంటారంటే నిఖిల్ వాళ్ళ మదర్ వచ్చినాక ఒకలాగా, మదర్ వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఒకలాగా చేంజ్ అయిపోయాడు అని అంటారు. మీకు అలా అబ్జర్వ్ చేంజ్ అయ్యాడు అంటే ఇండివిజువల్ గేమ్ ఆడమంది కొంతమందికి దూరం ఉండని మెన్షన్ చేసి నేను చెప్పింది కదా, సో అది ఫాలో చేశాడా లేదా? చేయలేదు కావచ్చు కదా. ఎవరికి దూరంగా ఉన్నాడు? యష్మికి దూరంగా ఉన్నామని చెప్పినట్టున్నారు వాళ్ళమ్మ. యష్మికి దూరంగా లేడు, గౌతమ్కి డిఫెన్స్ రావద్దు అని చెప్పినారు. ఆయన ఫస్ట్ నుంచి కూడా డిఫెన్స్ బోర్డు నామినేషన్స్ కూడా సరిగా అయ్యాడు నిఖిల్. సో అదే సేమ్ ప్యాటర్నే ఉన్నది కదా, మరి ఇంకేం మారినట్టు ఏం అనుకోలేదు. సో ఇప్పుడు చూస్తున్నారు కదా మీరు, బేసిక్గా చూసినంత వరకు టాప్ 5లో ఎవరు ఉంటారు? అట్లంతా తెలీదు. ఇప్పటి వరకు ఉన్న వాళ్ళందరూ కూడా దే డిడ్ దేర్ బెస్ట్ అండ్ కేమ్ హియర్. నో, నాకు మాత్రం పర్సనల్గా నాకు ఈ ముగ్గురులో ఎవరైనా తప్పు వచ్చినా బాగుంటుంది అనే ఫీలింగ్ ఉన్నది నాకు. రోహిణి గారు కానీ, నిఖిల్ కానీ, గౌతమ్ కానీ, ముగ్గురులో ఎవరికి వచ్చినా కూడా ఇట్ ఈస్ ఎ గుడ్ విన్ అని ఉన్నది. మిగతా యూ పీపుల్ విల్ డిసైడ్ అండ్ స్టార్ మోర్ హాట్ స్టార్ ఇన్ అవర్ సెగ్మెంట్. ఇప్పుడు మీరు వెళ్ళిపోయాక మీరు అబ్జర్వ్ చేశారో లేదో, కన్నడ టీమ్ అండ్ తెలుగు టీమ్ అని డివైడ్ చేస్తున్నారు. సో ఇలా డివైడ్ చేయడం కరెక్టే అంటారు అసలు? నో, నాట్ ఎట్ ఆల్ రైట్ కదా. సో నబిల్ కూడా ఏదో గేమ్ డౌన్ అయినట్టు అనిపిస్తుంది. నాకు నబిల్ గురించి అంత తెలీదు. నాకు ఒకటే గుర్తున్నది, నాకు ఒకటే తెలుసు నబిల్ గురించి. నా నామినేషన్స్ అప్పుడు మాట్లాడింది, నన్ను హర్ట్ చేసిన ఒకటే గుర్తుంది. దాని తర్వాత ముందు అసలు నాకు నబిల్ ఏం తెలియదు. థ్యాంక్ యూ.